హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి రీసెంట్గా మన ఛానల్లో కొన్ని వీడియోస్ చేశాం కదా, ఆధార్ కార్డు సంబంధించి. ఆధార్ కార్డు సస్పెండ్ అవుతున్నాయి, మీ కార్డుని ఆధార్ వాళ్ళు రద్దు చేస్తున్నారు, జాగ్రత్త, వెంటనే ఈ పని చేసి యాక్టివేట్ చేసుకోండి అని చెప్పేసి వీడియోస్ చేశా. మంచి రెస్పాన్స్ వచ్చింది, దానికి తగినట్టు మంచి కామెంట్స్ కూడా వచ్చాయి దాని కింద. సో ఇవాళ మీకు ఆ కామెంట్స్ తగినట్టు నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కనుక లైవ్ ప్రూఫ్స్తో మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేసిన ప్రాబ్లం లేదు, కానీ 10 మందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో వీడియో షేర్ చేసినా చేయకపోయినా మాట ప్రకారంగా అయినా షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్. చాలామంది బాధపడుతున్నారు. నాకు ఒక రోజు చూసుకుంటే కొన్ని వందల్లో మెసేజ్లు వస్తుంటాయి. దాంట్లో వాట్సాప్లో చూసుకుంటే ఎక్కువగా ఈ ఆధార్ కార్డు సంబంధించి ఎక్కువ ప్రాబ్లమ్స్, ఇది సస్పెండ్ అయిపోయాయన్న, మా కార్డు సస్పెండ్ అయిపోయాయన్న అని చెప్పేసి ఎక్కువగా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది. ఓకేనా? సో వీడియోని పూర్తిగా చూడండి. సో రీసెంట్గా వీడియో చెప్పాను కదా, ఆధార్ కార్డు చాలా వరకు బ్లాక్ అయిపోతున్నాయి చాలామంది. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఈ డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోవడం వల్ల దానికి టైం అయితే పొడిగిస్తూ వస్తున్నారు. దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో మెయిన్ ఏంటంటే ఈ బయోమెట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎక్కువగా బయోమెట్రిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల మీ కార్డ్స్ అన్ని సస్పెండ్ చేయబోతున్నారు. సో దానికి డిసెంబర్ వరకు డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఆధార్ వాళ్ళు. జనవరి నుంచి మీ కార్డ్స్ పని చేయమని చెప్పి దాంట్లో వీడియోలో పెట్టడం అయితే జరిగింది. కానీ దాని కింద కామెంట్స్ ఏంటంటే, ఏం నీకు ఒకరికే చెప్పారు ఆధార్ వాళ్ళు, ఎవరికి రాలేదు ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి చాలామంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. మీకు రాలేదంటే మీరు హ్యాపీగా ఉండండి, మీకు రాలేదంటే ప్రాబ్లం లేదు. మీ చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా ఒక్కడికే చెప్పారంటే నా ఒక్కడికే కాదు, మీరు రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరు చూసినప్పుడే న్యూస్లో రావాలంటే రావు ఏది కూడా. ఓకేనా? మీరు రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్నా, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్ పేజీలో మీరు చెక్ చేసుకున్నా తెలుస్తూ ఉంటాయి. ఓకేనా? సో నేను యూట్యూబర్, నేను ఒక్కడనే కాదు, మీరు పెద్ద పెద్ద టాప్ టెక్ యూట్యూబర్స్ కూడా ఈ ఆధార్ కార్డు సంబంధించి సస్పెండ్ అవుతున్నాయి కదా, వాటి గురించి వీడియోస్ చేశారు. ఒకసారి నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. ఓకేనా? నేను ఒక మాట ఇచ్చాను మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఈ ఛానల్ పెట్టేప్పుడు, మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో ఫేక్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడం కానీ, మిమ్మల్ని మిస్గైడ్ చేయడం కానీ ఇలాంటివంతా కూడా మన ఛానల్లో ఉండవండి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఏదైనా ఒకవేళ తప్పు చెప్పినా మళ్ళీ వెంటనే ఇంకొక వీడియోలో చేసి ఇలా జరిగిందండి, తప్పు అయిపోయిందని చెప్పేసి ఆ వీడియోని డిలీట్ చేయడం అలాంటి చేస్తున్నాను తప్ప, ఏదైనా బై మిస్టేక్ జరుగుంటే అంతేగాని తప్పుదారి పట్టించిన విషయం ఎప్పుడు కూడా లేదు. అది గుర్తుపెట్టుకోండి. కామెంట్స్ అనేది కొంతమంది చిల్లర వెదవులు చేస్తూ ఉంటారు, దాని గురించి నేను పట్టించుకొని బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అది ఎవరికైనా సహజమే బ్యాడ్ కామెంట్స్ రావడం. సో నిన్న వీడియోలో కామెంట్స్ ఆఫ్ చేయడానికి కారణం కూడా అదే. ఒక 2-3 అదే పని పెట్టుకొని కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అది ఎందుకు పెడుతున్నారు, ఎవరు నాకు తెలిసిన వాళ్ళు పెడుతున్నారా, ఇంకెవరు పెడుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేక చచ్చిపోయి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకొని సావడంలా. అందుకనేసి నేను బ్లాక్ చేస్తుంటే మళ్ళీ కొత్త ఐడియాలతో పెడుతూ ఉన్నారు వాళ్ళు. సో అందుకని నేను ఆ కామెంట్స్ ఆఫ్ చేశాను. ఎందుకంటే ఆ కామెంట్స్ చూసి పక్కన వాళ్ళు జనాలు కూడా మిస్గైడ్ అవుతున్నారు, గమ్మున సైలెంట్ అయిపోతున్నారు. మనకేం కాదులే, ఈయన తప్పు చెప్పాడేమోలే అనేసి ఆ విధంగా అనుకునే భ్రమలో పడుతున్నారు. ఓకేనా? సో అందుకని ఆ కామెంట్స్ అనేది డిసేబుల్ చేశానండి. సో నేను పట్టించుకోను యాక్చువల్గా, కానీ మీరు తప్పుదారి పడతారని చెప్పి దాని ఒక కారణంతోనే వీడియో అనేది ప్రైవేట్ చేయకుండా ఆ వీడియోని కామెంట్స్ మాత్రం డిసేబుల్ చేశారు. ఓకేనా? సో ఇవాళ అదంతా వదిలేసేయండి, మ్యాటర్ చెప్తాను. సో నన్ను నమ్ముకున్న వాళ్ళు ఒకరున్నాగా నాకు చాలండి. సో నేనైతే మిమ్మల్ని ఎప్పటికీ తప్పుదారి పట్టించానండి. సో ఇంకొకటి, యాక్చువల్గా నిన్న ఒక షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాను నేను, ఆధార్ వేట మొదలైంది జాగ్రత్త అనేసి. సో దానికి సంబంధించి మీరు చూసుకుంటే సుమారు నేను ఒక 20 నిమిషాలకు సంబంధించిన మొత్తం 9 క్లిప్స్ ఉన్నాయి. 20 నిమిషాల వరకు వీడియోస్ చేశాను, అవన్నీ కలిపితే 20 నిమిషాల వరకు చేసి వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేశాను. సో మా ఫ్రెండ్స్కి చెప్పాను, ఇలాగా జరుగుతుంది కదా, నేను చెప్తానంటే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ చేయి, మాకు రిస్క్ ఉంటుంది ఎక్కువ అని చెప్పడంతో దాంట్లో చాలా వరకు వాయిస్ రికార్డులు అన్నీ కూడా వినిపించానులేండి. దాంట్లో ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎవరో ఎలా అంటే అది పబ్లిక్ వాయిస్ రికార్డ్ కాదు, సో వేరే అనమాట. సో దాన్ని మనం పబ్లిక్ చేయకూడదు అని చెప్పడం వల్ల ఆ వీడియోని నేను డిలీట్ చేశాను. సారీ, ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయకూడదు. సో కనుక ఒక చిన్న ఆ వీడియోలో మొత్తం కలిపిన ఒకే ఒక ముక్కలో ఇన్ఫర్మేషన్ చెప్తా. అన్ఆథరైజ్డ్స్ ఎవరైతే ఆధార్ సెంటర్స్ కాకుండా నెట్ సెంటర్లో చేస్తున్నారో మీరు కొంచెం జాగ్రత్త, అదొక మాటే చెప్పగలుగుతాను మీ ఒక్కరివరకు అయితే. ఓకేనా? సో ఇప్పుడు మామూలు ప్రజల విషయంకి వస్తే, మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను, బయోమెట్రిక్ అనేది తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. 5 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. యాక్చువల్గా మీరు చిన్నపిల్లలకి ఆధార్ తీయండి, బాల ఆధార్ తీస్తే 5 సంవత్సరాల పిల్లలకి తీస్తే మీ కార్డ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ కార్డు 5 సంవత్సరాల తర్వాత బయోమెట్రిక్ తప్పనిసరిగా చేయాలి, లేకపోతే మీ కార్డు అనేది క్యాన్సిల్ అవ్వడం, అక్కడ క్యాన్సిల్ అని చూపించదు, యాక్చువల్గా సస్పెండ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? సో 5 సంవత్సరాల తర్వాత చేయించాలి. అదే మీరు 10 సంవత్సరాల పిల్లలది ఆధార్ కార్డు తీయండి, బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే మీ పిల్లలది ఒకసారి
10 సంవత్సరాల తర్వాత దీనికి బయోమెట్రిక్ తప్పనిసరి అని ఉంటుంది. అదే 15 సంవత్సరాల లోపల పిల్లలకి చూడండి, 15 సంవత్సరాల తర్వాత బయోమెట్రిక్ తప్పనిసరి అని ఉంటుంది. ఆ తర్వాత 20 సంవత్సరాలు చూస్తే ఉండదు అవంతా. సో ఆ తర్వాత మీరేంటంటే మీరే సెల్ఫ్గా 5 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లేదా ఎక్కడైనా మీరు ఫింగర్ ప్రింట్ వేసేటప్పుడు రేషన్ కార్డులో కానీ, ఏఈపీస్ ద్వారా కానీ, ఇక్కడ బ్యాంక్స్లో కానీ, కేవైసీ కూడా ఫింగర్ ప్రింట్ వేసినప్పుడు పడినప్పుడు ఏంటంటే బయోమెట్రిక్ మళ్ళీ మీరు ఒకసారి అప్డేట్ చేసుకుంటే మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అది మీరు తెలుసుకొని చేసుకోవాలి. యాక్చువల్గా ఆధార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు ఒకసారి చేసుకోవాలని తప్పనిసరి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దానికి కూడా కొంతమంది కామెంట్ ఏంటంటే 15 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలని చెప్పి మేము విన్నాము, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అంటున్నారు. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే అక్కడ మీకు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. ఆధార్ అఫీషియల్ వెబ్ పేజ్లోకి మీరు విజిట్ చేస్తున్నా కూడా అక్కడ సర్కిల్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు అనమాట. అప్పటికప్పుడు కొంతమంది ఏంటంటే న్యూస్లో ఎక్కడ రాలేదు నీకు ఒక్కడికే చెప్పారా అంటే నా ఒక్కడికే చెప్పేది కాదు, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఒకవేళ నా ఛానల్ ఫాలో అయిపోయినా చాలామంది యూట్యూబర్స్ పెద్ద పెద్ద టాప్ యూట్యూబర్స్ కూడా ఈ ఆధార్ రిలేటెడ్ సంబంధించి వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒకసారి చూడండి, ఓకేనా. నేను కూడా చేస్తున్నాను. సో మీరు ఇన్ఫర్మేషన్ మనం ఏది కూడా ఉంటేనే చేస్తాం. నోటుకు వచ్చింది ఏదంటే అది చెప్తే ఇది గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ నోటుకు వచ్చింది ఏదంటే అది చెప్తే తీసుకుని లోపల బాగా పెడతారు, ఓకేనా. సో నోటుకు వచ్చింది ఏదంటే అది వాగడానికి అంత అవసరం నాకు లేదు. సో నన్ను నమ్ముకున్న వాళ్ళకి మిస్గైడ్ చేయకుండా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పేసి చెప్తున్నా. సో అదండి, ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే దానికైతే ట్రై చేయండి. రీసెంట్గా చేసుకుంటే వదిలేసేయండి, ఓకేనా. మీరు డాక్యుమెంట్ అప్డేషన్ వరకు చేసేసుకోండి, సరిపోతుంది, ఓకేనా. బయోమెట్రిక్ మీకు కానీ ఇబ్బందిగా ఉంటే చేసుకోండి ఒకవేళ, లేదంటే అవసరం లేదు రీసెంట్గా అయితే. కానీ మినిమం 1 ఇయర్ దాటున్నా, యాక్చువల్గా ఆధార్ వాళ్ళు చెప్పింది 5 ఇయర్స్కి ఒకసారి అప్డేట్ చేసుకోండి అని చెప్పారు. కానీ మీరు 1 ఇయర్ దాటున్నా కూడా ఒకసారి అప్డేట్ చేసుకోండి, మంచిది, ఓకేనా. సేఫ్ సైడ్ అయితే ఉంటారు. డిసెంబర్ లోపల చేసుకోమని చెప్పేసి ఆధార్ వాళ్ళు అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట, ఓకేనా. సో ఇదండి, సస్పెండ్ అవుతున్నాయని చెప్పాను కదా కార్డులు. ఇక్కడ మీకు ఒక స్టేటస్ చూపిస్తాను. ఇలాంటి నాకు 100లో వస్తుంటాయి నాకు కార్డ్స్ అయితే ఇలాంటివి. సస్పెండ్ అయిందన్న, మా ప్రాబ్లం ఎలా అనేసి ఇక్కడ చూడండి. మీ కార్డు వన్స్ సస్పెండ్ అయిందంటే మళ్ళీ కొత్త కార్డు అప్లై చేయదండి. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మళ్ళీ కొత్త కార్డు అప్లై చేస్తున్నారు. అలా చేయకండి, ఓకేనా. మీరు ఒకసారి సస్పెండ్ అయిందంటే దేనికోసం సస్పెండ్ అయిందంటే యాక్చువల్గా ఒక్కటికి మించి ఇంకో కార్డ్స్ ఉంటే చిన్నపిల్లలకి ఎక్కువగా ఇది బయోమెట్రిక్ లేని వాళ్ళకి ఏంటంటే 1 నుంచి 2-3 కార్డులు అప్లై చేస్తుంటారు. ఎందుకంటే పేరెంట్స్ ఫింగర్ ప్రింట్ పెట్టి చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు బయోమెట్రిక్ ఉండదు కనుక వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేసి ఏం చేస్తారంటే కొత్త ఆధార్ చేస్తూ ఉంటారు, ఈ కార్డు పక్కన పెట్టేసేసి. అలా చేయకండి, అలాంటి చేస్తే మీ కార్డు సస్పెండ్ అవుతుంటాయి. ఇంకొక కారణం ఏంటంటే బయోమెట్రిక్ చెప్పాను కదా, ఈ బయోమెట్రిక్ కూడా అప్డేషన్ లేకపోతే ఎన్పిసి సర్వర్ వీటిలన్నిటికి లింక్ ఉంటాయి కదా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికి కూడా, వాటికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు కూడా ఈ కార్డ్స్ అనేవి సస్పెండ్ అవుతుంటాయి. ఇంకోటి మేజర్గా ఏంటంటే చాలామంది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తుంటారు కదా, ఈ పెన్షన్స్ కోసం వాటి కోసం ఏంటంటే తప్పుదారి ఎంచుకుంటూ ఉంటారు. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టేసేసుకొని 10th క్లాస్ చదవకపోయినా చదివినట్టుగా సర్టిఫికేట్ క్రియేట్ చేసి, లేదా ఎవరిదో సర్టిఫికేట్ని మీ సర్టిఫికేట్లుగా క్రియేట్ చేసి, లేదా మీ సర్టిఫికేట్ని డేట్ ఆఫ్ బర్త్ అనేది మాఫింగ్ చేసేసి పెట్టి, పాన్ కార్డులని మాఫింగ్ చేసి పెట్టి ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వర్కాలన్నీ కూడా సస్పెండ్ అవుతూ ఉన్నాయి, ఓకేనా. అందుకే నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను, ఒకప్పుడు ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్ పెట్టద్దండి, మీకు ఒక మంచి అవకాశం ఉంది, పోయేసి గెజిటెడ్ చేయించండి గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర ఎవరైనా గెజిటెడ్ చేయించి ఆ డాక్యుమెంట్ పెట్టినా కూడా అప్లోడ్ అవుతున్నాయి, 100% సక్సెస్ అవుతున్నాయి అని చెప్పి సపోర్ట్ చెప్పాను. సో అది కూడా చాలామంది దాన్ని కూడా ఫేక్ చేస్తుందని చెప్పి ఆ తర్వాత దాన్ని రిమూవ్ చేశారు, ఆ ఆప్షన్ రిమూవ్ చేశారు ఆన్లైన్ నుంచి. ఆ తర్వాత కూడా మళ్ళీ నేను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను, నా ఆఫీస్ ముందు నిలబడుకొని ఒక వీడియో కూడా చేశాను. ఏం చేశానంటే మీకు గెజిటెడ్ లేదు కదా, అది యాక్సెప్ట్ చేయడం కదా, కానీ మెడికల్ ఆఫీసర్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి మెడికల్ ఆఫీసర్ దగ్గర మీకు బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా ఆయన కానీ సర్టిఫికేట్ చేసి ఒక పేపర్లో అంత నీట్గా పలానా డేట్లో పలానా ఇంటికాడ పుట్టాడు అని చెప్పేసి ఒక బర్త్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఆయన సీరియస్ సంతకం పెట్టి సర్టిఫికేట్ కానీ చేస్తే అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని మీరు బర్త్ సర్టిఫికేట్ ప్లేస్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది, యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఆ వీడియోలో కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. సో అవన్నీ కూడా అప్పుడు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆధార్ ఏంటంటే రోజు రోజుకి స్ట్రిక్ట్ అయిపోయి ఆన్లైన్లో చాలా ఫేక్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఆ ఆప్షన్స్ కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది ఆధార్ వాళ్ళు. సో ఎప్పటికప్పుడు ఆధార్ చాలా 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 స్ట్రిక్ట్ అవుతుంది. సో అది పరిస్థితి, అందుకని అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయో కూడా చెప్పాను. సో అవన్నీ కూడా యూజ్ చేసుకోవడం చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టేసి ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వారు అందరూ సస్పెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా చెప్పాను కదా బయోమెట్రిక్కి ఈ ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం వల్లనే ఎక్కువగా సస్పెండ్ అవుతున్నాయి. పిల్లలకి ఇవి 1 నుంచి 2 కార్డులు చేస్తుంటే సస్పెండ్ అవుతున్నాయి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా సస్పెండ్ అవుతుంటే ఏం చేయాలంటే
మీరు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళినా ఇది మీకు వర్కౌట్ అవ్వదు. ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. మార్నింగ్ 8 లోపల వెళ్ళి అక్కడికి వెళ్ళి టోకన్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే కూడా అక్కడ వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళకి అంత అక్కడ వెంటనే ఇక్కడ రెస్పాన్స్ అవ్వడం లేదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఆధార్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకే ఎక్కువ సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టే వాళ్ళకి అసలు పట్టించుకోవడం లేదు. బట్ మీరు రిక్వెస్ట్ చేసుకొని మా తప్పు లేదు అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి. ఒకటికి మించి 2 కార్డులు ఉండే వాళ్ళకి అయితే కూడా చెప్పండి, మాకు తెలియక మా పొరపాటు జరిగిందని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి. సో చాలామంది నేనైతే వాయిస్ రికార్డులు అయితే వినిపించాలంటే 100లో ఉన్నాయండి. యాక్చువల్గా అవన్నీ వినిపించకూడదు, పబ్లిక్ సంబంధించినట్టు వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా నేను వినిపించకూడదని వినిపించలా. కానీ నిన్న మాత్రం నేను ఒక వీడియో చేశాను చెప్పాను కదా, చెప్తాను ఈరోజు పెడతానని చెప్పేసి. ఆ వీడియోలో 20 నిమిషాలు పైగా ఉండింది. దాంట్లో వాయిస్ రికార్డులు కొన్ని పబ్లిక్ సంబంధించినవి కాదు, కొంతమంది ఆధార్ సంబంధించిన వాళ్ళది వాయిస్ రికార్డులు ఇక్కడ వినిపించే ప్రయత్నం దాంట్లో చేశా. బట్ అవి పబ్లిక్ చేయకూడదని చెప్పేసి ఆ వీడియో అయితే మీకు పెట్టడంలే. సో పరిస్థితి అయితే అలా ఉంది. మీరు రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళని రిక్వెస్ట్ చేసేసుకొని అప్డేట్ చేసుకోండి. 1 year అయినా కూడా రాలేదంటున్నారంటే మళ్ళీ ఒకసారి వెళ్ళండి, ఓకేనా. ఆధార్ సెంటర్కి వెళ్ళండి, లేదా బెంగళూరు కన్నా వెళ్ళండి, ఓకేనా. వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం తప్ప వేరే పని ఇంకా వేరే అంటే ఆప్షన్ లేదు. సో చాలామంది మేము డబ్బులు ఇస్తామన్నా మీరు ఏమైనా చేసిస్తారా అంటే ఆధార్ ముందులా లేదండి. పరిస్థితి అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది. అందుకే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు అప్డేట్స్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకే మీ ప్రాబ్లమ్స్ మీరే ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు డబ్బులు ఇచ్చినా చేసే పనిలో ఇప్పుడు ఆధార్ అయితే చాలా 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 స్ట్రిక్ట్గా ఉంది, ఓకేనా. సెల్ఫ్గా మీరు వెళ్ళాల్సిందే తప్ప మనము మాట్లాడి చేయించిన హెల్ప్ చేసాలన్నా కూడా అవ్వడం లేదు. చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఓకేనా. సో దీనికి సంబంధించి ఇంకొక సొల్యూషన్ నేను కనుక్కుంటున్నా. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఖచ్చితంగా గ్రూప్స్లో వాటిలో కూడా షేర్ చేస్తాను. కుదిరితే వీడియో చేయడం కూడా ట్రై చేస్తాను. సో మీకు ఇచ్చే సలహా ఏంటంటే తప్పకుండా పోయేసి వెంటనే బయోమెట్రిక్ డేటా కూడా అప్డేట్ చేసుకోండి. ఎలా అయితే డెమోగ్రఫీ డేటా అప్డేట్ చేసుకుంటున్నారు ఫ్రీగా ఆన్లైన్లో, బయోమెట్రిక్ కూడా అప్డేట్ చేసి పెట్టుకొని మీ కార్డు 5 years వరకు సేఫ్గా ఉంటుంది, ఓకేనా. అది నేను చెప్పే ముఖ్య ఉద్దేశం. సో బ్యాడ్ కామెంట్స్ మళ్ళీ ఈ వీడియోలో కూడా పెడుతూ ఉంటారు. సో వాళ్ళని పట్టించుకోవద్దండి. మీకు నేను ఎప్పుడు చెప్పాను, ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని అయితే నేను మిస్గైడ్ ఎప్పటికీ చేయను. నాకున్న ఇన్ఫర్మేషన్ ఒకటికి ఏదైనా ఒక వీడియో గవర్నమెంట్ సంబంధించి వీడియోస్ చేయాలంటే నేననే కాదు, ఏ యూట్యూబర్ అయినా కానీ ఎవరైనా కానీ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని కన్ఫర్మేషన్ చేసుకొని వీడియోస్ చేస్తారు. అంతేగాని ఏది పడితే అది చేస్తే ప్రాబ్లమ్స్ వాళ్ళు కొని తెచ్చుకుంటారని వాళ్ళకి తెలుసు, ఓకేనా. సో అలా అని చెప్పేసి మేము ఎవ్వరు కూడా మిస్గైడ్ చేసే ఆలోచన మాకు లేదు. కింద కామెంట్ సెక్షన్ ఏంటంటే కొంతమంది పని కట్టుకొని మనం ఇప్పుడు ఎవరికైనా మనం సర్వీస్ ఒకవేళ చేయలేని పరిస్థితిలో ఉన్నా, లేదంటే కొంతమంది విసిగిస్తుంటారు చూసినా, అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తుంటా. అలాంటి వాళ్ళని ఎవరైనా ఉన్నా సో వాళ్ళు ఏంటంటే అదే పని కట్టుకొని బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. అలాంటివన్నీ మీరు పట్టించుకోవద్దండి, ఓకేనా. సో ఉన్న విషయం చెప్తున్నా, ప్రస్తుతం ఉన్న సమాచారం అది. సో దయచేసి ప్రతి ఒక్కరు నేను చెప్పిన విషయాన్ని మీరు పాటిస్తూ ఉండండి, ఓకేనా. ఇంకొక విషయం, నెట్ సెంటర్ వాళ్ళు అనాథరైజ్ ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్త.